హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను శ్రావణి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను చూద్దాం. ఈ రోజు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ప్రారంభమైంది. 2 సూచీలు లాభాల్లో, 2 సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రాఫిట్ లాస్ 50-50 మాదిరిగా ఇండెక్స్లు ఫ్లాట్ గా కదలాడుతున్నాయి. ఇన్వెస్టర్లను ఊగిసలాటకు గురి చేశాయి. పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది స్పష్టంగా నిర్ణయించుకోలేని స్థితిలోకి నెట్టేశాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 18 పాయింట్లు కోల్పోయి 83,198.20 వద్ద మొదలైంది. నిఫ్టీ బ్యాంక్ కూడా మైనస్ తోనే స్టార్ట్ అయింది. నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మాత్రం లాభాల్లో నడుస్తున్నాయి. నిఫ్టీ 33 పాయింట్లు ప్లస్ అయి 25,526 పాయింట్ల వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 127 పాయింట్లు పెరిగి 59,970.40తో ఆరంభమైంది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ షేర్ల విలువ 20% పతనమైంది. ట్రెంట్ ఎస్సీఐ స్టాక్స్ వాల్యూ కూడా క్షీణించింది. నాల్కో, నైకా, న్యూలాండ్ ల్యాబ్ లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి. షుగర్ కంపెనీల షేర్లు తీపి కబురు చెప్పాయి. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 88.66 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్ లో కంపెనీల షేర్ల విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనే దానిపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. 2 రోజుల సెలవుల తర్వాత ఈక్విటీ మార్కెట్ ఇవాళ సోమవారం తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన 7 అంశాలు, నిపుణుల సూచనల సలహాలు పరిశీలిస్తే సహజంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీల కదలికలను దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు నిర్దేశిస్తాయి. ఈ వారం కూడా 2వ త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు, అమెరికా మార్కెట్లు, ఐపీఓలు, కార్పొరేట్ వ్యవహారాలు, ఎఫ్ఐఐలు, డిఐఐలు, టెక్నికల్ ఫ్యాక్టర్స్, రూపాయి వర్సెస్ డాలర్ కీలకం కానున్నాయి. ఇక Q2 ఎర్నింగ్స్ సీజన్ చివరి దశకు వచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైన 2,500కు పైగా కంపెనీలు తమ తాజా త్రైమాసిక ఫలితాలను ఈ వారం వెల్లడించనున్నాయి. యుఎస్ మార్కెట్లు గత వారాంతంలో డౌన్ కాగా ఈసారి రైజ్ అవుతాయో లేదో చూడాలి. ఈ వారం కొన్ని సంస్థలు ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిపైన పెట్టుబడిదారులు ఆసక్తి నెలకొంది. 60కి పైగా సంస్థలు డివిడెండ్లు ప్రకటిస్తాయి. బోనస్లు, బైబ్యాక్లు, స్పిన్ ఆఫ్ స్టాక్ల విభజనలు ఈ వీక్ లోనే చోటు చేసుకోనున్నాయి. పోయిన వారం దేశీ మదుపరులు అమ్మకాలు జరపగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. నిఫ్టీ సపోర్ట్ జోన్ కి చేరువలోకి వస్తుంది. ఇండియా అమెరికా వాణిజ్య చర్చలపై అనిశ్చితి కొనసాగుతూ ఉండటంతో డాలర్ కన్నా రూపాయిపైనే ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామని, ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ హెల్త్ పాలసీ గురించి, మెడికల్ సర్వీసుల గురించి మరిన్ని వివరాలు. ఏపీలో త్వరలోనే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రారంభం కానుంది. ఇందులో ఒక్కో వ్యక్తికి 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఒక్కో కుటుంబం 25 లక్షల రూపాయల వరకు ఖరీదయ్యే వైద్యాన్ని ఉచితంగా పొందొచ్చు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టాటా గ్రూప్ తో కలిసి డిజిటల్ నెర్వ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. నరాలకు సంబంధించిన వ్యాధులను నయం చేసే ఈ కేంద్రాలకు సంజీవని అనే పేరు పెట్టారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయనున్నారు. తద్వారా నివారణ మరియు చికిత్స, ఆరోగ్య సంరక్షణ విధానాలపై పనిచేయనున్నారు. అనారోగ్యమే అసలైన పేదరికమని చెప్పారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ తమ లక్ష్యమని ప్రకటించారు. మన దేశంలో తయారీ రంగం మరియు ఆవిష్కరణల రంగం మరింత బలోపేతం కానున్నాయి. తద్వారా మరిన్ని స్టార్టప్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తాయి. ఇవి కొత్త స్టార్టప్ల ఏర్పాటుకు కీలకంగా మారనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం 50కి పైగా సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ కంపెనీల జాబితాలో ఐటీసీ, ఫ్లిప్కార్ట్, మెర్సిడెస్ బెంజ్, బాట్, హీరో మోటార్స్ వంటివి ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి ఈ ఎంఓయూలపై సంతకాలు చేసింది. కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, సీనియర్ వ్యాపారవేత్తలు యూనికాన్లతో చేతులు కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్యుబేటర్ల ఏర్పాటును ప్రోత్సహించనుంది. తద్వారా ఇప్పటికే బిజినెస్ లో స్థిరపడిన సంస్థలకు, కొత్తగా ఏర్పాటవుతున్న స్టార్టప్లకు మధ్య సహకారాన్ని పెంపొందించనుంది. అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థల జాబితాలో హెచ్డిఎఫ్సి క్యాపిటల్ అడ్వైజర్స్, జెప్టో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్, పేటిఎం, వాల్మార్ట్, ఏథర్ ఎనర్జీ తదితర సంస్థలున్నాయి. ఇక ఈ భాగస్వామ్యాల వల్ల స్టార్టప్లకు కావలసిన ఖరీదైన అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నేపాల్ వాడుకునే 1000 రూపాయల బ్యాంక్ నోట్లను చైనాలో ముద్రించనున్నారు. ఈ కాంట్రాక్ట్ ను చైనా సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టు ఖరీదు దాదాపు $17 మిలియన్ అని నేపాల్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే నేపాల్లో చెలామణిలోకి తేలిన 430 మిలియన్ల 1000 రూపాయల నోట్ల డిజైన్, ప్రింటింగ్, సప్లై, డెలివరీ పనులను చైనాలోని బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ సొంతం చేసుకుంది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఎన్ఆర్బి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను జారీ చేసింది. ఈ ప్రాజెక్టు బడ్జెట్ $16.985 మిలియన్ ఎన్ఆర్బి కరెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
చైనా కంపెనీ తక్కువ ధరకు బిడ్ దాఖలు చేయడంతో ఎంపిక చేసినట్లు వెల్లడించింది. చైనా కంపెనీ గతంలో కూడా నేపాల్ బ్యాంక్ నోట్లను ముద్రించింది. 5, 10, 100, 500 డినామినేషన్లు సరఫరా చేసినట్లు నేపాల్ అధికారులు వివరించారు. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేగంగా దూసుకుపోతున్న ఏఐ స్టార్టప్ పర్ప్లెక్సిటీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. పర్ప్లెక్సిటీ తీసుకొచ్చిన ఏఐ ఏజెంట్ కమెంట్ ద్వారా అమెజాన్ లో నేరుగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే రెండింటి మధ్య సమస్యకు మూల కారణం. వీళ్ళ సమస్య ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పర్ప్లెక్సిటీ తీసుకొచ్చిన ఒక కొత్త టూల్ చుట్టూ వివాదం నడుస్తుంది. దాని పేరే కొమెట్ ఏఐ ఏజెంట్. ఈ కొమెట్ ఏం చేస్తుందంటే మీ తరఫున అంటే యూజర్ అకౌంట్తో అమెజాన్ సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులను వెతికి ఆటోమేటిక్గా కొనుగోలు చేస్తుంది. అంటే మీకోసం మీ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ చేస్తుందన్నమాట. సరిగ్గా ఇక్కడే అమెజాన్కు కోపం వచ్చింది. వెంటనే దీన్ని ఆపేయాలని పర్ప్లెక్సిటీకి లీగల్ నోటీస్ పంపింది. పర్ప్లెక్సిటీ తీసుకొచ్చిన కొమెట్ తమ ప్లాట్ఫామ్ రూల్స్ ను బ్రేక్ చేస్తుందనేది అమెజాన్ వాదన. ముఖ్యంగా ఈ ఏఐ ఏజెంట్ తాను ఆటోమేటెడ్ బాట్ అని చెప్పకుండా మామూలు మనిషిలాగా నటిస్తుంది. ఇది కంప్యూటర్ ఫ్రాడ్ కిందకు వస్తుందని అమెజాన్ ఆరోపించింది. పైగా కామెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే కస్టమర్లకు ఒక్కోసారి డెలివరీ కావట్లేదని పేర్కొంది. దీనివల్ల షాపింగ్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుందని అమెజాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిపై పర్ప్లెక్సిటీ గట్టిగా బదులిచ్చింది. బుల్లింగ్ అనేది ఇన్నోవేషన్ కాదంటూ కౌంటర్ ఇచ్చింది. తమ ఏజెంట్ కేవలం యూజర్ల తరపున పనిచేస్తుందని, యూజర్లకు నచ్చిన టూల్ను వాడుకునే స్వేచ్ఛను అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నిస్తుందని వాదించింది. అమెజాన్కు వినియోగదారుల అనుభవం కంటే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమని, అందుకే తమ ఏజెంట్ను అడ్డుకోవాలని చూస్తుందని పర్ప్లెక్సిటీ బహిరంగంగా ప్రకటించింది. ఫైనల్ గా ఈ ఫైట్ కేవలం షాపింగ్ ఏజెంట్ గురించి కాదు. ఏజెంట్ కి ఏఐ యుగంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఏఐ పాత్రను ఇది నిర్వచించబోతుంది. ఏఐ ఏజెంట్లు ప్లాట్ఫామ్ రూల్స్ ను ఫాలో అవ్వాలా లేక యూజర్ల స్వేచ్ఛ కోసం పనిచేయాలా అనే ప్రశ్నలకు జవాబు ఈ న్యాయ పోరాటం తర్వాతే తెలుస్తుంది. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.